భారత రాజ్యాంగం మనకి ఎన్నో హక్కులను కల్పించింది. పౌరుల భద్రత కోసం ఎన్నో చట్టాలను రూపొందించింది. కానీ ఈ చట్టాల గురించి చాలామందికి తెలియదు. అవి ఏంటో ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం. ఏ పోలీస్ స్టేషన్ అయినా సరే ఆపద అంటూ వస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సిందే. ఒకవేళ ఆ కేసు తమ పరిధిలోకి రాదు అనుకుంటే తర్వాత ఎఫ్ఐఆర్ కాపీని వేరే స్టేషన్కు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఉదయం 6 లోపు సాయంత్రం 6 తర్వాత పోలీస్ స్టేషన్కి రావడానికి మహిళలు తిరస్కరించే హక్కు ఉంటుంది. ఒకవేళ మహిళా ఖైదీని అరెస్ట్ చేయాలంటే మహిళా పోలీసే ఉండాలి. సాధారణంగా ఇళ్లలో గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదాలు సంభవిస్తూనే ఉంటాయి. అలా జరిగినప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే గ్యాస్ ఏజెన్సీ నుండి నష్టపరిహారంగా 50 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. గర్భిణీ స్త్రీని ఉద్యోగాల నుండి తీసే హక్కు ఏ కంపెనీకి ఉండదు. ఒకవేళ అలా చేసినట్లయితే 3 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అమ్మకందారుడు నిర్ణయించిన ధర కంటే ఎక్కువ రేటుకి అమ్మే హక్కు లేదు, కానీ ఎంఆర్పి కంటే తక్కువ బేరమాడే హక్కు కొనే వాళ్లకు ఉంటుంది. మీరు హెల్మెట్ లేకుండా ఒకసారి పట్టుబడి ఫైన్ కట్టారంటే అదే రోజు మళ్ళీ దొరికినా సరే ఫైన్ కట్టాల్సిన పని లేదు. ఒక పోలీస్ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించినట్లయితే అతడిపై కంప్లైంట్ చేసే హక్కు ఉంటుంది. అది నిరూపితమైతే 6 నెలల నుండి సంవత్సరం వరకు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. మనం ఏ 5 స్టార్ హోటల్లో అయినా సరే మంచినీళ్ళు తాగడానికి, వాష్రూమ్ వినియోగించుకోవడానికి వెళ్ళవచ్చు. వద్దని చెప్పడానికి వాళ్ళకి హక్కు ఉండదు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి.